సంతోషం అండి. మనం చిన్న ఊర్లో ఉంటున్నాం, చాలా బాధాకరమైన విషయం. ముందుగా ఏంటంటే ఈ వరదల గురించి చాలా మంది మన ఇళ్లలో ఉన్నాం. బయట ఎంత వరద వచ్చిందో, ఏ కాలనీలు మునిగిపోయాయో, ఎవరి ఇంట్లోంచి కట్టుబట్టలతో బయటకు వచ్చారో, ఎవరిని బ్రిడ్జి నుంచి వెళ్ళనివ్వట్లేదో, ప్రతి నిమిషం ప్రతి ఇంచి కూడా నీళ్లు పెరుగుతున్నప్పుడు కానీ, జాగ్రత్తలు తీసుకున్నప్పుడు కానీ, ప్రతి విషయాన్ని ఇంటింటికి చేరవేసిన మీ అందరికి కూడా మీరు చేసిన సేవలు అది ఎంతో ఉపయోగపడిన అందరికీ. ఏ టైంలో ఎవరికైనా సాయం చేయాలన్నా, బయటికి వెళ్ళాలా వద్దా, అసలు నెక్స్ట్ పరిస్థితి ఎలా ఉంటుంది, ప్రభుత్వ అధికారులు ఏం చేస్తున్నారు, మనం ఏం చేస్తున్నాం, ఊర్లో ఏం చేస్తున్నారు, ప్రజలు ఎక్కడ ఇబ్బంది పడుతున్నారు అనేది ప్రతి విషయం కూడా మీరు అందరూ కూడా మీడియా మిత్రులు అందరూ కూడా మీరు ఇంటింటికి చేరేసారు. అది చాలా ఉపయోగపడింది. అది విలువ కట్టలేని అంత మీరు ఇన్ఫర్మేషన్ మీరు ఇచ్చారు. మీ అందరికీ హృదయపూర్వకంగా నేను నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఇలాంటి గొప్ప పని మీరు చేసినందుకు నేను నా కుటుంబం తరఫున, నా తరఫున కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అలాగే భద్రాచలంలో ఏ మూల ఏ ఇబ్బంది ఉన్నా ఆకలితో ఎవరు అలమటించకుండా అనేకమైన స్వచ్ఛంద సంస్థలు, అనేకమైన కుల సంఘాలు, అనేక మంది వ్యక్తులు భద్రాచలంలో కొన్ని వేల లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఆ వర్షంలో కూడా వండి, ఎంతమంది బిర్యానీ కూడా వండి, పప్పన్నం వండి, ఉప్మా వండి, టిఫిన్లు చేసి ఇంటింటికి వెళ్ళి ఎక్కడ వరద బాధితులు ఉన్నారో అక్కడికి వెళ్ళి కొన్ని వేల మందికి వాళ్ళు పొద్దున్న ఎంత ఫాస్ట్గా ఈ గోదావరి పెరుగుతుంది, దీనికి ఏం చర్యలు తీసుకోవాలనే టైం కూడా లేనట్టుంది. ఉన్నంతలో కలెక్టర్ గారు కానీ, ఎస్పీ గారు కానీ, లేకపోతే మనకున్న పోలీస్ అధికారులు కానీ, ఏఎస్పీ గారు కానీ, పంచాయతీ సిబ్బంది కానీ అందరూ కూడా, ఈ కరెంటు అధికారులు కానీ, కరెంటుకు సంబంధించిన వాళ్ళు కానీ, వాళ్ళు చేతనైనంత వరకు ఏదో రకంగా ఇక్కడ మనం సేవ చేయాలనే ఉద్దేశంతో అందరూ చాలా కష్టపడ్డారు. వాళ్ళందరూ కూడా ఈ సందర్భంగా మనందరం కూడా కృతజ్ఞతలు తెలియజేసే అవసరం ఉందని ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేసుకుంటూ, ఇంకో చిన్న విషయం ఏంటంటే, నేను మా అల్లుడు మా అమ్మాయి కలిసి కొంత ఏదైనా మనీ కలెక్ట్ చేస్తే బాగుంటుంది, భద్రాచలంలో ఏమైనా చేయడానికి ఎక్కడైనా కొంత ఇబ్బంది ఉంటే ఎంతో కొంత మేర, అంతా కాకపోయినా మనం చేయడానికి అవకాశం ఉంటుందని మేము కొంచెం ఈ నెట్లో దాన్ని పోస్ట్ చేయడం జరిగింది. పోస్ట్ చేస్తే దానికి ఇంతవరకు కూడా యుఎస్ నుంచి 1,46,000 రూపాయలు వచ్చాయి. అలాగే మన చుట్టుపక్కల ప్రాంతాల నుంచి 1,38,000 రూపాయలు వచ్చాయి. అలాగే సుమారు 2,84,000 రూపాయలు వచ్చాయి ఇప్పటికి. అదే డాక్టర్ డిఎన్ కుమార్ గారు కూడా 50,000 రూపాయలు రేపు ఇప్పుడు పంపిస్తా అన్నారు. ఆయన కూడా పంపితే 3,25,000 రూపాయలు ఇప్పుడు మన దగ్గర డబ్బు రెడీగా ఉంది. అందరూ కూడా భద్రాచల సేవ్ భద్రాచలం కోసం మేము అందరూ అడిగితే ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. అందులో విజయ మేడం అని మా లారెన్స్ లాబ్ ఫైనాన్స్ డైరెక్టర్ గారు వైఫ్ 50,000 రూపాయలు ఇచ్చారండి. అలాగే మన గ్యాస్ జానకరామయ్య గారు 15,000 రూపాయలు ఇచ్చారు. అలాగే వివేక్ చాలకుల వివేక్ గారు 5,000 రూపాయలు ఇచ్చారు. తర్వాత సుమంత్ రామరెడ్డి గారు అని ఆయన వైస్ ప్రెసిడెంట్ వేరే కంపెనీకి వాళ్ళ అబ్బాయి 10,000 రూపాయలు ఇచ్చారు. అలాగే అభిషేక్ పివి 6,000 రూపాయలు ఇచ్చారు. తర్వాత రూపా కేశవ్ గారు 5,116 ఇచ్చారు. అలాగే ఓవిఎస్ఆర్ శర్మ గారు అని హైదరాబాద్ కంపెనీ జనరల్ మేనేజర్ 5,116 ఇచ్చారు. అలాగే పెద్ద వెంకటేశ్వరరావు గారు ఆయన కాంట్రాక్టర్ ఐటీసీ ఆయన 5,000 రూపాయలు ఇచ్చారు. తర్వాత సీతాల రవీంద్రనాథ్ గారు 5,000 రూపాయలు ఇచ్చారు విజయవాడ నుంచి. అలాగే తేజ అడుసుమేలి తేజ గారు 5,000 రూపాయలు ఇచ్చారు. తర్వాత పల్లవి అనే ఒక ఆవిడ మేడం 4,000 రూపాయలు ఆవిడ ఇచ్చారు. తర్వాత నామా నరసింహరావు గారు 3,000 రూపాయలు ఇచ్చారు. గోవింద్ హుస్మరెడ్డి గారు 2,000 రూపాయలు ఇచ్చారు. శశికాంత్ శర్మ గారు 2,000 రూపాయలు ఇచ్చారు. రంజిత్ గారు 1,500 రూపాయలు ఇచ్చారు. తర్వాత వేడపాటి వెంకట కృష్ణమోహన్ గారు 1,116 ఇచ్చారు. విజయ జయంతి గారు 1,116 ఇచ్చారు. ఎంసీ సుబ్బారావు గారు 1,000 రూపాయలు ఇచ్చారు. ఫోటోగ్రాఫర్ సుబ్రహ్మణ్యం సారబాగా 500 రూపాయలు 555 రూపాయలు ఇచ్చారు. కల్పనాదేవి వల్లభనేని 501 రూపాయలు ఇచ్చారు. ప్రవీణ్ నాగరాజు గారు 300 రూపాయలు ఇచ్చారు. అభిషేక్ గారు మతి 100 రూపాయలు ఇచ్చారు. మహేష్ కుమార్ మల్లికాపూర్ 100 రూపాయలు ఇచ్చారు. అన్ని కలిపి సుమారు 3 లక్షల రూపాయలు చిల్లర నేను పొద్దున్న అనుకుంటే ఇప్పటి వరకు కూడా వచ్చి పణికుమార్ గారు 3 లక్షలు 4 లక్షలు అయినా నేను ఆ డ్రైవింగ్ సంబంధించి అంతా నేను పెట్టుకుంటాను, మీకు ఇబ్బంది లేదు. ఇంటింటికి వెళ్ళి ప్రతి 10 రూపాయలు పోగు చేసి, ప్రతి 100 రూపాయలు పోగు చేసి, ప్రతి 1000 రూపాయలు పోగు చేసి ఇంటింటికి ఈ యొక్క భద్రాచలానికి మనం కనీసం ఒక 25 నుంచి 50 లక్షల రూపాయల వరకు మన అందరం కలిసి కలెక్ట్ చేసి ఏదైనా చేస్తే బాగుంటుందేమో అని ఒక అభిప్రాయం
మీ ముందు ఉంచడం జరిగింది. దానికి నా శక్తి వంటి లేకుండా కూడా నేను కానీ మా పిల్లలు కానీ మా అల్లుడు కానీ వాళ్ళు కూడా వారి నుంచి వాళ్ళు తెలిసిన బంధువులు మిత్రులు స్నేహితులు శ్రేయోభిలాషుల నుంచి కూడా మేము ఈ యొక్క ఫండ్ని సేకరించడానికి మేము ప్రయత్నం చేస్తామని అనుకుంటున్నాం. దీన్ని మీరందరూ ఆలోచించి ఇది పెద్ద బృహత్తర కార్యక్రమం. మీకు తెలుసు చాలా మంది ఇళ్ళలో బయటికి వెళ్ళిపోతే ఇప్పుడు ఇంటికి వెళ్తే ఇంట్లో బట్టలు కూడా బురద పెట్టేసి ఉన్నాయి. తినడానికి తిండి లేదు, బియ్యం లేదు, స్టవ్ లేదు, మంచం లేదు, కట్టుకోవడానికి పిల్లలకు బట్టలు లేవు, మందులు లేవు. ఇంకో వారం రోజులు పోతే అనేకమైన ఇబ్బందులు వచ్చే పరిస్థితులు కనుక మనందరం కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిన వాళ్ళని ఎంతో ఆర్థికంగా కూడా చాలా మంది భద్రాచలంలో మనకి అనుకూలంగా కూడా మనకు సపోర్ట్ చేసి పెద్దలందరూ ఉన్నారు కనుక మీరందరూ కూడా అది దృష్టిలో పెట్టుకుని ప్రతి రూపాయి ఏ వచ్చిన రూపాయి ప్రతి ఒక్కటి కూడా సద్వినియోగం అవ్వాలా. మన భద్రాచలం ప్రజలకి మనందరం కలిసి చేస్తే బాగుంటుంది. మీరందరూ కూడా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడానికి ఇందులో కులం మతం పార్టీ ఇంటి ఏ సంస్థ అది లేకుండా అందరికీ కలిసి ఏదైనా కమిటీ వేసుకుని లేదా ఇంకోటి ఏదైనా మీరు చేసి ఇది గొప్పగా భద్రాచలంలో ఏదైనా వచ్చినా సరే భద్రాచలం అంతా ఒకే కుటుంబం అందరమే అండగా చేర్చుకుని ఆశీర్వదించుకుని దగ్గరికి తీసుకుని మేము ఉన్నారని భరోసా ఇవ్వగలిగే స్థితి మనకు కావాలని నేను ఈ సందర్భంగా మీ అందరినీ పేరున నేను విజ్ఞప్తి చేసుకుంటూ చాలా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇన్నాళ్ళు దుర్గాప్రసాద్ గారి స్పీచ్ నేను చాలాసార్లు విన్నాను. కానీ ఈరోజు ఆయనలో ఒక ఆందోళన చాలా కనపడ్డది. నాకు కొంచెం భయం కూడా ఇస్తుంది ఆందోళన చూసి. మనం ఎక్కడో కేరళలో వరదలు వచ్చి ఆ దేశం ఆ రాష్ట్రం అనాగతం అయితే మనం సార్ ఆధ్వర్యంలో కేవలం 10-15 రోజుల్లో మనం 26 లక్షల రూపాయలు ఆనాటి ముఖ్యమంత్రికి విజయ్ గారికి ఇవ్వడం జరిగింది. అట్లాగే మనం ఈరోజు మన ఊళ్ళో మన ఊరికి మహా విపత్తు ఏర్పడింది. అది ఎవరు ఊహించేది కాదు. మరి దానికి మన వంతు సహాయ సహకారం అందించాల్సిన బాధ్యత మనందరికీ ఉంది. నేను కూడా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆర్యవేశ సంఘం అధ్యక్షుడిగా నా వంతు విధానంగా ఒక 20,000 రూపాయలు ఇస్తూ మిగతా సంస్థలో నా యొక్క సంవత్సరం ఉన్నటువంటి మిగతా పెద్దల్ని కూడా నేను అడిగి ఫండ్ రైజ్ చేస్తాను. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఒక 50 లక్షల రూపాయల ఫండ్ రైజ్ చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. మన కేరళ ఫండ్ అప్పుడు మనం ఎలాంటి కార్యక్రమం నిర్వహించామో ఒక స్టీల్ డబ్బాలు సీల్ చేసి మన ఊరంతా దిగాం. మన మేడం గారు సార్ లక్ష్మి గారు దుర్గాప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఆనాటి పెద్దలందరూ కూడా అందరూ చేతులు ఇచ్చారు. అట్లాగే కాంతారావు గారి పిల్లలు ఇచ్చారు, వాళ్ళ నర్సింగ్ పిల్లల్ని. వాళ్ళందరి ఆధ్వర్యంలో ఊరంతా జరగబడదాం, మంచిగా బ్యానర్ రాయిద్దాం, జరగబడదాం. పెద్ద పెద్ద అవుతున్నారు అల్లా నాగేశ్వరరావు గారు, మరి మన నరసింహరావు గారు, వెంకటాచార్య గారు, మన పాత్రికేయ సోదరులు, అట్లాగే మా సోమరావు, కాళ్ళపూడి రాము గారు, చింత నాయుడు గారు, మన స్థానిష అజీం గారు, మా రమణారెడ్డి గారు, వీళ్ళందరి ఆధ్వర్యంలో కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా అందరం కూడా ఏక మనస్కులమై ఇది నా పని, ఇది నా ఇంట్లో పని, మన దుర్గాప్రసాద్ గారిని అందరం స్ఫూర్తిగా తీసుకొని, మేడం గారిని స్ఫూర్తిగా తీసుకొని, వాళ్ళ అమ్మాయి గారు సౌమ్య గారు, అల్లుడు గారిని కూడా మనం స్ఫూర్తిగా తీసుకొని ముందుకెళ్ళాల్సిన బాధ్యత మన అందరికీ ఉంది. నేను ఇప్పటివరకు అయితే 20,000 రూపాయలు నేను స్వచ్ఛందంగా ఇచ్చేస్తాను. అట్లాగే నా పర్సనల్ ఫండ్ రైజ్ కూడా ఎక్కువ చేయడానికి నేను ఆలోచన చేస్తాను. అట్లాగే మా జిల్లాలో ఉన్నటువంటి ఆర్గనైజేషన్తో అందరినీ కూడా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరినీ కూడా నేను ఇంతవరకు అడగలేదు. మీకు కూడా తెలుసు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆర్గనైజేషన్ ఎలక్షన్స్ ఎలా జరిగినాయో నాకు కూడా చాలా డబ్బులు ఖర్చు అవ్వడం జరిగింది. అవన్నీ కూడా నేను పర్సనల్గా పెట్టుకున్నాను. అట్లాగే భద్రాద్రి కంప అడిగితే సార్ అడిగితే ఒక 20,000 రూపాయలు ఇవ్వడం జరిగింది ఆ రోజు. అట్లాగే ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా 20,000 ఇస్తూ అందరూ కూడా స్వచ్ఛందంగా ముందుకు రండి. మీ అందరూ కూడా నేను ఒకటే చెప్తున్నానండి, నేను అనుభవించి చెప్తున్నాను. మనం 10 రూపాయలు సంపాదిస్తే రూపాయి ఖర్చు పెడితే ఆ 9 రూపాయలు కూడా పవిత్రం అవుతుంది. అది నేను గత 15-20 సంవత్సరాలుగా చూస్తున్నాను. ఆర్థికంగా ప్రతి సంవత్సరం ఎదుగుతున్నాం మనందరం. మనకు వచ్చిన రూపాయలు 10 పైసలు ఖర్చు పెడితే ఆ 90 పైసలు మనకి వచ్చేది రూపాయి 10 పైసలు వస్తుంది. నేను ఇది స్వయంగా అనుభవించి చెప్తున్నాను. కాబట్టి దయచేసి అందరూ కూడా దుర్గాప్రసాద్ గారిని, లక్ష్మీ గారి మేడం గారిని, వాళ్ళ అల్లుడు గారిని, మిగతా పెద్దలందరూ కూడా చాలా మంది నుంచి డబ్బులు మనకి అమౌంట్ వచ్చింది. అందరి యొక్క స్ఫూర్తి తీసుకొని మనందరం కూడా ముందుకు వెళ్దాం. దానికి ఆర్థికంగా నా వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ కూడా మీ అందరికీ భద్రాచలం ఉంటాయని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ నా తరపు నుంచి
ఊడంతా తిరగటానికి ఒక 50 మందిని నేను ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నాను. థ్యాంక్ యూ అన్న నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి. దుర్గాప్రసాద్ గారి గురించి చెప్పాలి. నాకు ప్రత్యేకంగా ఏంటంటే సర్వీస్ ఓరియంటెడ్గా నాకు ఇన్స్పిరేషన్ మా ఫాదర్ అయితే పరోక్షంగా దుర్గాప్రసాద్ గారు. ఎందుకంటే అటు కళకు సంబంధించిన కార్యక్రమాలు ఏమన్నా, క్రీడలకు సంబంధించిన కార్యక్రమాలు ఏమన్నా, అలాగే సేవా కార్యక్రమాలు ఏమన్నా, దేనికైనా ఆయన ముందుండి ఒక డ్యూటీ పట్టుకుని బయలుదేరారు రండి అని చెప్పి. సో మిగతా వాళ్ళందరూ ఆయన ఫాలో అవుతారు. సో ఆ లీడర్షిప్ అనేది ఆ ముందుండి, అంటే ముందు ఎవరు తింటుంటారంటే నా వెనక 10 మంది వస్తారా 100 మంది వస్తారా అనేది తెలియకపోయినా 10 మంది వచ్చినా 100 మంది వచ్చినా 1000 మంది వచ్చినా సరే ఈ కార్యక్రమాన్ని మనం ముందుకు తీసుకెళ్ళగలం అని నమ్మిన వాళ్ళే ఆ ముందు నిలబడతారు. అది దుర్గాప్రసాద్ గారు. సో దానికి చాలా ధైర్యం కావాలి. దాంతోపాటు ఏంటంటే కుటుంబ సహకారం కూడా కావాలి. సో దుర్గాప్రసాద్ గారు ఏంటంటే దైవ బలం, కుటుంబ బలం, ఆర్థిక బలం అన్నీ దేవుడు అందించాడు. సో దుర్గాప్రసాద్ గారు ఇలాగే థింక్ చేస్తూ ప్రజల కోసం, కళాభిమానుల కోసం, క్రీడాభిమానుల కోసం వారి వంతుగా ముందుండి నడిపిస్తూ మాలాంటి ఉడతభక్తి సాయం చేసే వాళ్ళని కూడా తీసుకొని ఇంకా ఎన్నో కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చాలా చెప్పి కోరుకుంటున్నాను. సో కమింగ్ టు ఫ్లడ్స్ వచ్చేసి మనం 32 సంవత్సరాల తర్వాత అనుకుంటా మళ్ళీ ఇంత భారీ ఫ్లడ్స్ చూడటం. సో జనరల్గా అంటే కరకట్ట కట్టారు, మనకి ఒక 50 అడుగులు 56 అడుగులు 60 లోపు వస్తాం ప్రతి సంవత్సరం. మనం పెద్దగా అంటే వరద ముంపు నుంచి తప్పు చేసుకున్నామని అనుకున్నాం ఇన్ని సంవత్సరాలు కూడా. సో ఇలాంటి పరిస్థితి మళ్ళీ ఫేస్ చేస్తాం ఊహించలేదు. ఇప్పుడు నా చిన్నప్పుడు ఈ వరదలు రావటం వల్ల స్కూల్కి సెలవులు ఇవ్వడం, ఇలాంటి ఫుడ్ ప్యాకెట్స్ పంచిపెట్టడం, లేదంటే ఇలాంటి సేవకరం జరిగింది. కానీ ఇంత కరకట్ట ఉండి కూడా దానికి సరైన మరమ్మతులు లేకపోవడం, ఇయర్లీ చెకింగ్స్ చేయకపోవడం, ఒక రకంగా చెప్పాలంటే ఉభయ తెలుగు రాష్ట్రాలు మాది కాదన్నట్టు భద్రాచలాన్ని ఏకాగ్రం చేసి ఎవరు పట్టించుకోకపోవడం కూడా ఒక కారణంగా చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు ఫైనల్లీ అంటే మనం ఎవరెవరో ఏవో రాష్ట్రాల కోసం వేరే కార్యక్రమాల కోసం మనందరం నిలబడి సాయం చేసి మన వంతు సహాయ సహకారాలు అందించాం. ఇప్పుడు ఈ రోజున టైం వచ్చింది మన భద్రాచలం కోసం. అండ్ చూస్తూ ఉన్నాం కదా, అంటే ఈ మధ్యకాలంలో ఏ ఊరు వెళ్ళినా సరే మన పాలవంచ, మన విజయవాడ, ఐ లవ్ విజయవాడ ఇలాంటివి ఉన్నాయి. మరి ఏంటో మరి భద్రాచలానికి మాత్రం మన భద్రాచలం అని చెప్పి ఎవరు అనుకోవట్లేదు. సో ఈ రోజున ఈ కార్యక్రమం కోసం అన్నా సరే అందరూ యునైటెడ్గా ముందుకొచ్చి చారి గారు అన్నట్టు నిజంగా రికార్డ్ స్థాయిలో ₹1 కోటి కనెక్ట్ చేస్తే నాకు తెలిసి అలా ఒక ఊరు కోసం ఆ ఊరిని నిలబడి అంత హెవీ డొనేషన్స్ సేకరించింది నాకు తెలిసి చరిత్రలో ఇక్కడ ఉండకపోవచ్చు. సో ఇది దుర్గాప్రసాద్ గారి ఆధ్వర్యంలో నేను నెరవేరుతుందని కోరుకుంటూ నా వంతుగా వృధభక్తిగా ₹25,000 నేను డొనేట్ చేయవలసింది. ఇంకా మా కొత్త లైన్స్ కార్యవర్గంతో కూడా మాట్లాడి ఎంత వీలైతే అంత డొనేట్ చేసే విధంగా నా స్నేహితులతో కూడా మాట్లాడి నా వంతు సహాయం నేను చేస్తానని చెప్పి కోరుకుంటున్నాను. మంది ఆర్థికంగా కోల్పోయారని 70% మంది ఇలా ఉన్నారండి. ఆ రోజు ముందు చూపుతో చంద్రబాబు గారు తలపెట్టిన కరకట్ట తుమ్మల నాగేశ్వరరావు గారి దీక్షతో చేసిన దానికి మనం అందరం కూడా ఒకసారి, ఎందుకంటే ఆయన వాళ్ళ ఇలో జస్ట్ ఈ 1 వీక్లో తెలిసింది, అంతకుముందు ఎవరు లేదు. ప్రతి ఒక్కళ్ళు తుమ్మల నాగేశ్వరరావు గారికి ఇలా దండాలు పెట్టుకునే పరిస్థితి. మళ్ళీ అలాంటి కార్యక్రమం ఇప్పుడు సీఎం గారు వచ్చి ప్రకటించారు కాబట్టి నాకు తెలిసి 99% చేస్తారని ఉంది. ఆలోపు మనం తెలుసు గత 6 రోజులు బట్టి దుర్గాప్రసాద్ గారు ఏమిటి మేము లోకల్లో బాగానే పెడుతున్నారు అనుకుంటే ఒకరోజు 1500 టిఫిన్ అసలు ఎవరికి ఎక్కడ అడగకుండా చేసాం. ఎక్కడ పెడతాం అంటే 10 మంది శిబిరాల దగ్గర 10 మంది పంపించి ఎక్కడ తక్కువ ఉంటే అక్కడ నాకు ఫోన్ చేయాలని మేము ఆర్డర్ చేసుకుని బయలుదేరాం. అది 10 కల్లా 1500 టిఫిన్ కూడా అయిపోయింది. ఎట్టబాక సెంటెన్స్ స్కూల్లో అసలు ఎవరు పట్టించుకోలేదు, వాళ్ళ కమ్యూనికేషన్ లేక గవర్నమెంట్ పట్టించుకోలేదు. అసలు టోటల్గా సెంటెన్స్ అడాప్ట్ చేసుకుని 3 రోజులు టిఫిన్ భోజనాలు దుర్గాప్రసాద్ గారి ఆధ్వర్యంలో పెట్టడం జరిగింది. ఇలాంటి విషయాలు మాట్లాడేటప్పుడు దుర్గాప్రసాద్ గారి గారాలు పట్టిగా మీ డాడీ కూర్చొని మాట్లాడుతుంటే చిన్న ఐడియా, నేను ఒక ఐడియా చెప్తాను డాడీ, మనం ఫండ్ వసూలు చేద్దాం,
ఎందుకు అవ్వదు, ఇట్లా నేను ఆన్లైన్లో పెట్టి ఫ్రెండ్స్ చేద్దాం చేయమంటారని అడగగా అది చేద్దామంటే చేద్దాం. అది జస్ట్ అలా స్టార్ట్ చేశారు ఇద్దరు కలిసి కూర్చొని. 24 గంటల్లో మరి 3 లక్షలు అంటే మామూలు విషయం కాదు. ఆ స్ఫూర్తితో మనం అందరం ఉన్నాం. కేరళ ఫండ్స్ చేసేటప్పుడు మళ్ళీ మనం అందరం కంకణ కట్టుకొని ఆయన ఆశయం ఏదో తప్పకుండా మనం అందరం కలిసి నెరవేర్చాల్సి వస్తుంది. చేద్దాం అందరం కలిసి, తప్పకుండా మనం అందరం కలిసి చేస్తే మాత్రం ఇది అవుతుంది. కానీ భద్రాచలంలో నాకు తెలుసు దుర్గాప్రసాద్ గారు ఏ స్థాయి నుంచి ఎక్కడికి వచ్చారో, ఆయన చిన్న ఒక 150 రూపాయలు కూడా ఉద్యోగం చేశారు. కానీ అది చేసేది ఆయన కన్నా ఒక 100 మంది సోమర్ గారు భద్రాచలంలో ఉన్నారు. కానీ కనీసం ఈయన కుటుంబం లాగా ఇంకో 10 కుటుంబాలు కనుక తయారైతే ఈ భద్రాచలానికి మాకు వీళ్ళు ఉన్నారని చెప్పుకోవడానికి ఉంటుంది. ఈయన స్ఫూర్తితో తప్పకుండా ఈ భద్రాచలంలో ఈ కార్యక్రమం చూసైనా ఒక్కొక్కరు వచ్చి ఆయనకి తోడున్నారని కోరుకుంటూ, ఎప్పుడు ఎల్లప్పుడు మీరు రాజకీయాలు చేసి విసిగిపోయి సాటిస్ఫాక్షన్ లేక నేను కూడా ఒక 6-7 సంవత్సరాల నుంచి అటు అది చేసుకుంటూ పార్టీ పరిస్థితి బాధ కట్టి నేను రోటరీలో చేరాను. అన్ని స్వచ్ఛంద సంస్థలు నన్ను పిలుస్తారు, మీరు పిలుస్తారు, అందరికీ నేను సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. అదేవిధంగా ఐటీసీలో ఉన్న నా మిత్రుల సహాయం ద్వారా నేను దాదాపు 50,000 రూపాయలు, ఈ 50 లక్షలు 50,000 రూపాయలు నేను పూర్తిగా అందరి దగ్గర అడిగి నేను కూడా సాయం చేస్తాను. ప్లస్ డే 1 to డే ఎండ్ ఈ కార్యక్రమం నేను పాల్గొంచాలని కోరుకుంటూ, మరి సునీల ప్రాంతం ఇచ్చిన వాళ్ళ అల్లుడు కూతురికి కూడా మరి అందరూ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని చెప్పేసి ఒక్కసారి మీ అందరికి కూడా ధన్యవాదాలు. ఎక్కువగా స్పెండ్ చేస్తూ ఉంటాను. అందరూ కూడా నాకు చాలా కావాల్సిన వాళ్ళు. థ్యాంక్ యూ సార్. దుర్గాప్రసాద్ అందరూ వచ్చినందుకు. అలాగే సిద్ధార్థ గారికి, సౌమ్య గారికి స్వాగతం, సుస్వాగతం. వీళ్ళకి విత్తనం ఒకటి చెట్టు ఒకటి వస్తుంటే ఎవరు నమ్మరు. అలాగే దుర్గాప్రసాద్ గారి ఆలోచనలు వాళ్ళ అమ్మాయి గారికి రావడం గొప్ప, కానీ వాళ్ళ అల్లుడు కూడా రావడం చాలా గర్వదగ్గ విషయం. ఆయన కూడా దీన్ని సపోర్ట్గా నిలబడి చేయడం చాలా సంతోషంగా ఉంది. వాళ్ళ కుటుంబం ఇప్పుడు ముందుంటుంది సేవగానే. అలాగే ఈ వరద బాధితుల సపోర్ట్ మన ఊరి ప్రదర్శనం. నేను కూడా 86 గోదావరిలో 6 ఏళ్ల పిల్లవాడిని పునరావాస కేంద్రంలో నేను కూడా కాకతీయ హోటల్ నిర్మించే టైంలో 3వ అంతస్తులో మమ్మల్ని పెట్టారు. 6 ఏళ్ల వయసు చాలా గుర్తు. థియేటర్ ముందు మోకాళ్ళ లోతు నేను ఆడుకున్నాను. అది మనసులో ఆ రోజు మేము అన్నం కోసం వెయిట్ చేశాను. ఆ బాధ ఎవరు పడకూడదని బ్లడ్ ఆర్గనైజర్స్ తరఫు నుండి గత 4 రోజులుగా నేను కూడా అన్నదానం చేస్తున్నాను. సుమారు డైలీ 500 నుంచి 600 మందికి అన్నం పెట్టాను. చాలా సంతోషాన్ని ఇచ్చింది నాకు. 6 ఏళ్ల వయసులో నేను అన్నం కోసం వెయిట్ చేసినట్టే ఎంతోమంది పిల్లలు వెయిట్ చేస్తున్నాను. ఒకటే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేయడం జరిగింది. అలాగే నా మిత్రులు నా స్టేటస్ చూసి ఇంత 1000 రూపాయలు, 2000 రూపాయలు, 5000 రూపాయలు అనౌన్స్ చేయడం వల్ల నేను ఈ కార్యక్రమం 4 రోజులు చేయడం జరిగింది. అలాగే మీడియా మూలంగా నాకు సపోర్ట్ చేసిన నా మిత్రులకి, పెద్దలందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలాగే సారు చేయబోయే కార్యక్రమం ఏం చేసినా తన మంచి కార్యక్రమం చేస్తారు దుర్గాప్రసాద్ గారు. కేరళ రిలీఫ్ ఫండ్కి మనం 26 లక్షల రూపాయలు జస్ట్ 12 నుంచి 15 రోజుల్లో కలెక్ట్ చేయగలిగాం. ఆ రోజు కోనానంద్ శర్మ గారు ఉన్నారు, సీనియర్ పాత్రికేయులు, అందరం కలిసి చేసాం. సార్ చెప్పినట్టు 15 రోజుల్లో 25 లక్షలు కలెక్ట్ చేసిన వాళ్ళం. మన భద్రాచలం ఎక్కడో కేరళ కోసం, వేరే రాష్ట్రం కోసం కలెక్ట్ చేసిన మనం మన భద్రాచలం కోసం 50 లక్షలు చిన్న మాటే. 1 కోటి రూపాయలు మనం సారీగా చెప్పినట్టు 1 కోటి రూపాయలు కలెక్ట్ చేయడానికి బలమైన మీ అందరి సపోర్ట్తో బలమైన ఎఫెక్ట్ పెట్టి కలెక్ట్ చేయొచ్చని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరోసారి నేను 3.5 years తర్వాత వచ్చాను భద్రాచలం. 2.5 years కూడా మా పిల్లలు ఉన్నారు, వాళ్ళు ఎంజాయ్ చేస్తారు అని వచ్చాం. అసలు మా వచ్చినందుకు కానీ వర్షాలు ఈ టైంలో వచ్చాం ఏంటి అనిపించేటప్పుడు బాగా స్టార్ట్ అయింది. మేబీ ఇందుకే వచ్చామేమో. మేము అక్కడెక్కడో ఉంటున్నా మీరు ఎలా ఉన్నారు అని మాట్లాడి ఫోన్ పెట్టేసేవాళ్ళము. ఈ దగ్గర ఉండడం వల్ల మన బాధ్యత ఏంటి, మనం ఇక్కడే పుట్టి పెరిగాము ఈ ఊర్లో. ఇప్పుడు ఈ ఎక్కడున్నాం, యూఎస్లో ఉన్నాం, ఎక్కడున్నాం అనేది కాదు, ఈ ప్లేస్తో మాకున్న అనుబంధం వల్ల మేము ఈ ఫండ్ రైజర్ స్టార్ట్ చేయడం జరిగిందండి. సో మా వంతుగా మేము ఏం చేయగలమో అది మేము ఏ మీడియంతో మేము దాన్ని ముందుకు తీసుకెళ్ళగలమో ఆ మీడియంస్ అన్నీ యూపీఐ ఛానల్స్, పేటిఎం, గూగుల్ పే, ఫోన్పే, ఫేస్బుక్ ఫండ్ రైజర్ ఎస్పెషల్లీ ఎన్ఆర్ఎస్ కోసం అని పెట్టామండి. జస్ట్ 1 dayలోనే మేము ఓవర్ 3 lakhs కలెక్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా నేను చెప్పాలనుకుంది మీడియా గురించి. మేము ఇక్కడికి వచ్చి అసలు కరెంట్ పోతుంది, మనకి ఏ అప్డేట్స్ ఉండవు అనుకున్నప్పుడు ఏ మేజర్ సిటీలో కూడా లేనంత మీడియా కనెక్టివిటీ
అండ్ ఈ ట్రాన్స్పరెన్సీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ ఈ చిన్న ఊర్లో ఉందంటే మీ అందరికీ నిజంగా అభినందనలు తెలియజేయాలి. ఎందుకంటే మీకున్న తక్కువ రిసోర్సెస్తో, మీకున్న తక్కువ ఫండ్స్తోనే మీరు ఇంత బాగా ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేసి జనాల్ని అవేర్నెస్ చేసి పెంచి ఎవరు ఎక్కడ కష్టాల్లో ఉన్నారో అందరికి చెప్పి, యాక్చువల్గా మీ మీడియా ఫుటేజ్ వల్లే మాకు కూడా లేదు మనం ఖాళీగా ఉండకూడదు, మనం కూడా ఏదైనా చేయాలి అని అనిపించడానికి కారణం కూడా మీ మీడియా ఇచ్చిన ఈ ఫుటేజ్ అండ్ మీ మీడియా న్యూస్ ఆర్టికల్స్. రాత్రి 12 o'clock ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఓపెన్ చేసినా మీరు ఇచ్చిన అప్డేట్స్ వల్లే మేము ఈ ఫండ్ రైజర్ స్టార్ట్ చేసాం. మా గురూజీ త్రివిక్రమ్ నాకు ఫేవరెట్ డైరెక్టర్ అండి. ఆయన చెప్పినట్టు 100 అడుగులు తవ్వి ఆపేయకూడదు. ఒక రోజు 2 రోజులు వర్షాలు వరదలు వచ్చి అందరం హెల్ప్ చేసి ఆపేయకూడదు. తర్వాత అసలు పని తర్వాత స్టార్ట్ అవుతుందండి. అందరూ ఈ 2-3 రోజులు చేసేసాక మనం కూడా అలసిపోయి వెనక్కి వెళ్ళిపోతాం. కానీ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మళ్ళీ బ్యాక్ టు నార్మల్ లైఫ్ వెళ్ళడానికి వాళ్ళకి సంవత్సరాలు పడుతుంది. సో మనం అది గుర్తుపెట్టుకొని మనం అందరం ఏం చేయగలం, మ్యాక్సిమం అది 100 రూపాయల, 200, 1000 రూపాయల అసలు అమౌంట్తో సంబంధం లేదు. ఎవరు ఎంత చేసినా అది కంపల్సరీ అది ఊరికి చాలా హెల్ప్ అవుతుందండి. దానికి సిగ్గుపడాల్సిన అవసరం లేదు. ఏమో 50 రూపాయలు ఇస్తే తక్కువేమో అని మానేయడం వల్ల మనం ఆ 50 రూపీస్ లూజ్ అవుతాం. సో అసలు ఎంత తక్కువ అమౌంట్ ఎక్కువ అమౌంట్ అనేది లేదు. తిరుమల తిరుపతిలో కూడా సామాన్యులు ఇచ్చే డబ్బులే హుండీ నిండుతుంది, డబ్బును వాళ్ళు ఇచ్చే డబ్బుల కన్నా. సో అది మనం అవసరంగా తీసుకొని ఈ ఊరు కోసం ఎక్కడెక్కడో ఎన్ఆర్ఐలు వేరే ఊర్లు వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఈ ఫేస్బుక్ ఫండ్ రైజర్ అండ్ ఈ మన బ్రోషర్స్ అవి తయారు చేస్తాం, మీడియా ప్యాకెట్లో రిలీజ్ చేస్తాం. అవన్నీ చూసి మీరు భద్రాచలాన్ని మళ్ళీ ఒకసారి గుర్తు తెచ్చుకొని ఈ ఊరికి మీరు మళ్ళీ తిరిగి చేయాలి అని మేము అందరం విజ్ఞప్తి చేస్తున్నామండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మీడియా. మీరు 1 day ముందు చెప్పినా మీరు ఈరోజు అంతమంది మీ టైం తీసుకుని వచ్చినందుకు మీ సపోర్ట్ మేము ఎప్పటికీ రుణపడి ఉంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫస్ట్ మీడియా 1 dayలో ఎంతమంది మీడియా వచ్చారంటే దుర్గప్రసాద్ గారు చేయగలరు, చేశారు. మీరు ఆయన మీద అభిమానం అంతా ఉంది కాబట్టి ఆయన ఏం చేయగలరు మీకు తెలుసు కాబట్టి ఇలా వచ్చి చాలా సపోర్ట్ చేస్తున్నారు. ఫ్రంట్ లైన్ ఇస్ మీడియా. మీరు చేసేదానికి లాస్ట్ 4-5 days నుంచి వాట్సాప్ గ్రూప్స్లో కానీ, లేకపోతే ఫేస్బుక్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ BCM9 ఇచ్చిన డ్రోన్ ఫుటేజ్ కానీ చాలా హెల్ప్ అయింది. ఈ ఫండ్ రైజింగ్కి మెయిన్ బ్యాక్ బోన్ మీడియా సపోర్ట్ కావాలని, అది ఆల్రెడీ ఆ వీడియోస్ చూసే జనాలు US నుంచి స్పందించి ఆల్మోస్ట్ $2,000 1 dayలో వాళ్ళు పంపించారండి. ఎక్కడో మా పెళ్ళికి US నుంచి రెబెకా అనే మా ఫ్రెండ్ ఒక అమ్మాయి వచ్చింది. భద్రాచలంలో 3 days ఉండి మొత్తం అన్నీ విజిట్ చేసి తను ఒక $100 పంపించింది. సో అలా మీడియా చాలా ఆ రకంగా వాళ్ళు షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ కానీ, ఈ మినిట్ టు మినిట్ అప్డేట్స్ కానీ అది చాలా హెల్ప్ అయింది మాకు. అలాగే మేము సోమ్య చెప్తున్నట్టు మీడియాకి ఒక ప్యాకెట్ మొత్తం ఫ్లయర్స్ కానీ, ఈ కోడ్స్తో ఉన్న ఒక బ్రోషర్ కానీ ఇవన్నీ రిలీజ్ చేస్తామండి త్వరలో. బై ఎండ్ ఆఫ్ ద డే ఈరోజు రిలీజ్ చేస్తాం. తప్పకుండా మీ వంతు మీరు షేర్ చేసి అవేర్నెస్ మొత్తం స్ప్రెడ్ చేసి ఈ ఖచ్చితంగా 1 crore విల్ మేక్ ఇట్ 1 crore. ఇంకా ఛానల్స్ మిగతా వర్క్ ప్లేస్లో కానీ ఛానల్స్ ఇంకా ఓపెన్ చేయలేదు, వాళ్ళతో కానీ డిస్కస్ చేయలేదు. ఇంకా చేసి ఖచ్చితంగా వాళ్ళతో కూడా అన్నీ డిస్కస్ చేసి మా వంతు హెల్ప్. శ్రీకాంత్ ఆకుల $85, తుక్రాల్ $65, సూర్య $50, జీవన్ సాయి $50, కస్తూరి $50, ధనశ్రీ $50, కొమ్మర్ సంజయ్ $50. ఇలా మిగతా చాలా రకాల దీక్షిత రామరాజు $200. ఇలా చాలా వాళ్ళ వంతు సాయం వాళ్ళు చేశారు. ఇంకా లైవ్లో చూస్తున్నాం, ఇంకా 2-3 అప్డేట్స్ వచ్చాయి డొనేషన్స్ కూడా. సో ఇలా మీ సపోర్ట్ ఉంటే ఖచ్చితంగా దీన్ని ఇంకా పెద్దగా చేసి మీ ఫీడ్బ్యాక్ తీసుకుని, మెయిన్ మీడియా మీరు ఫ్రంట్ లైన్ కాబట్టి మీ ఫీడ్బ్యాక్ తీసుకుని మేము ఖచ్చితంగా మీ ఇన్పుట్ తీసుకుని నేను చాలా చేస్తామండి. అలాగే ఆయన చెప్పినట్టు నాకు ఆ స్టోరీ నాకు ఇప్పుడు ఇలా జరిగినప్పుడు ఒక్కొక్క స్టోరీ అందరినీ కదిలిస్తుందండి. 6 ఏళ్ళు ఉన్నప్పుడు ఆయన మోకాళ్ళ లోతులు అక్కడ ఆడుకుని అన్నం కోసం ఇలా కష్టపడ్డాను, సో ఇలా అన్నదానం చేస్తున్నాం అన్నారు. అది చాలా గొప్పగా వీల్ సపోర్ట్ హిస్ గ్రూప్. మీ గ్రూప్ మేము చాలా సపోర్ట్ చేస్తామండి. అన్నం ఎప్పుడైనా మనం అన్నం పెడుతున్నామంటే వాళ్ళు కడుపు నిండిందంటే చాలా ఆనందం వస్తుందండి మనకి. అది చెప్పలేదు, అది విలువ కట్టలేదు అది. సో అది ప్రైస్లెస్, దట్స్ ఏ ప్రైస్లెస్ థింగ్.
సో ఖచ్చితంగా మేము మీ గ్రూప్ కూడా మేము సాయం చేస్తామండి. సో మీడియా కూడా ప్లీజ్ ఇలా డే టు డే అప్డేట్స్ ఇస్తాం. డే టు డే ఎంత ఫండ్స్ వచ్చాయి మేము మీరు లేటెస్ట్ డ్రోన్ ఫుటేజ్ కానీ షేర్ చేస్తే మేము ఖచ్చితంగా మా గ్రూప్లో పెట్టుకుంటాం. సో మా ఫేస్బుక్ SaveBCM facebook.com/SaveBCM ఫేస్బుక్ పేజ్కి వెళ్తే రిలీఫ్ యాక్టివిటీస్ అంటే దాంట్లో ఎలా చేస్తున్నాం, డే టు డే ఎలా ఎంతమంది అన్నదానం చేస్తున్నాం, లేకపోతే వాటర్ ఎంతమంది డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం అన్ని దాంట్లో అప్డేట్ చేస్తాం. సో మీరు కూడా మీ ఇన్పుట్ ఇచ్చి ఏ ఏరియాస్లో మనం గవర్నమెంట్ కానీ లేకపోతే లోకల్ అథారిటీస్ కానీ చేయలేనిది ఏ ఏరియాస్ ఎక్కడ గ్యాప్స్ ఉన్నాయో మనం దాన్ని ఎలా హ్యాండిల్ చేయొచ్చు, దాన్ని ఎలాగా హెల్ప్ చేయొచ్చు జనాలకి మీరు చెప్పగలిగితే చాలా అప్రిషియేట్ చేస్తామండి. థ్యాంక్ యూ వెరీ మచ్.